ఆంధ్రప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం అయితే జరిగింది. సో ఏపీలోని చిన్నపిల్లలపై లైంగిక దాడులు అనేది ఆగడం లేదు. మొన్న నంద్యాల సంఘటన చూసాం, అదేవిధంగా విజయనగర సంఘటన చూసాం. నేడు తిరుపతిలో ఈ సంఘటన అనేది చోటు చూసుకునింది. ఒక మానవ మృగం అయితే చిదిమేసింది ఒక 8 ఏళ్ల బాలికనైతే. సో బీహార్కు చెందిన దంపతులు దొరవారి సత్రంలోని ఒక రైస్ మిల్లులో పనిచేయడానికి అయితే వచ్చారు. సో అక్కడే పనిచేస్తున్నటువంటి అదే బీహార్కు చెందినటువంటి వాసి దిలీప్ అనే అతను 22 సంవత్సరాలు అతనికి. సో 8 ఏళ్ల బాలికను ఒక అడవిలోకి తీసుకెళ్లాడు, బిస్కెట్స్ ఇస్తాను అని చెప్పి ఒక ఆశ చూపి. సో అక్కడ తీసుకెళ్లి చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. సో నిందితుడిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా, సో ఈ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పట్టుకున్న నిందితుడు ఎవరైనా కూడా కఠినంగా శిక్షిస్తే ఎటువంటి జరగు.